నమస్తే. దేశవ్యాప్తంగా ఇప్పుడు చూసుకుంటే బెట్టింగ్ యాప్‌లు చాలా ఎక్కువైపోతా ఉన్నాయి. అలాగే బెట్టింగ్ యాప్‌లతో పాటు ఇంకో వైపు చూసుకుంటే మనీ లోన్స్ ఇచ్చే యాప్స్ గూడా ప్రైవేట్‌గా మనీ లోన్స్ ఇచ్చే యాప్స్ గూడా చాలా ఎక్కువైపోతున్నాయి. సో, వీటి వల్ల ఫ్యామిలీస్ అన్నీ కూడా రోడ్డున పడుతున్న పరిస్థితి. ఇన్‌ఫ్లుయెన్సర్స్ అన్ని కొంతమంది సెలబ్రిటీస్ అని చెప్పుకునే వీళ్ళందరూ గూడా సో, బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తూ మా టెలిగ్రామ్‌లో ఉన్న లింక్‌ని ఫాలో అవ్వండి. సో, ప్రిడిక్షన్ చెప్తా అని చెప్పి అంటే కంప్లీట్‌గా అందరిని ప్రొవోక్ చేసి, ప్రేరేపించి, ఎంకరేజ్ చేసి సో, వాళ్ళని బెట్టింగ్‌లో దించి దాని తర్వాత వాళ్ళందరూ పరిస్థితి గూడా ఆర్థికంగా ఇబ్బంది పడి రోడ్డు మీదకి ఫ్యామిలీ సూసైడ్ చేసుకున్న పరిస్థితి జూసినాం. సో, దీనిపైన ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం గావచ్చు, లేకుంటే ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కావచ్చు, కొరడా గురిపిస్తున్న పరిస్థితి. వాళ్ళందరికీ నోటీసులిచ్చి మరి కొంతమంది సెలబ్రిటీస్ మనం చూసినాం రీసెంట్‌గా కొంతమందిని. సో, వాళ్ళందరికీ నోటీసులిచ్చి మరి ఇంకా మిమ్మల్ని అందరిని జైల్లోకి పంపిస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి. సో, మాట్లాడదాం దీనిపైన అంటే చట్టపరంగా ఏ విధమైన శిక్షలుంటాయి? అసలు బెట్టింగ్ యాప్స్ ఎందుకొస్తాయి? సో, ప్రభుత్వం ఎందుకు బ్యాన్ చేయలేకపోతుంది? సో, వీటన్నిటిపైన డీటెయిల్‌గా మాట్లాడిచ్చే ప్రయత్నం మనం చేద్దాం. సో, మనతో పాటు వేదిక పైన మాట్లాడడానికి ప్రముఖ అడ్వకేట్ రామారావు ఎమ్మెనేని గారున్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. యాహ్! సో, చెప్పండి సార్ ఫస్ట్‌గా బెట్టింగ్ యాప్స్, మనీ లెండింగ్ యాప్స్ ఇవన్నీ ఉన్నాయి సార్. సో, దీన్ని ఎట్లా చూడొచ్చు సార్ మనం అంటే? ఇప్పుడు ప్రాథమికంగా మన దగ్గర గేమింగ్ యాక్ట్ ఉంటది. అవును. నేను అప్పుడప్పుడు మనం చూస్తుంటాం కదా! పత్తలు గిత్తలు ఆడుతుంటే గేమింగ్ యాక్ట్ పెట్టిర్రు అవును. పోలీసోళ్ళంట. అవును. అంత మటుకే తెలుసు. అంటే ప్రజలకు కామన్ హ్మ్, పీపుల్‌కు హ్మ్. గదొక్కటే తెలుసు. హ్మ్. ఏందంటే గేమింగ్ యాక్ట్ పత్తలు గిత్తలు ఆడితే గేమింగ్ యాక్ట్ పెడతారు. ఇదేదో ఒకటి. అది మాత్రమే తెలుసు. హ్మ్. అయితే ఇప్పుడు మనకు సాంకేతికత అభివృద్ధి చెందుతుంది. హ్మ్. అభివృద్ధి చెందుతున్నప్పుడు సాంకేతికంగా గూడా ఇప్పుడు మనము ఆన్‌లైన్ ఫ్రాడ్ అని చూస్తున్నాం. హ్మ్. మనకు కొన్ని రాష్ట్రాలలో అయితే ఇప్పుడు మనకు 'జంతారా' అని ఒకటి ఒక నెట్‌ఫ్లిక్స్‌లో ఒక సీరీస్ ఉంటది. ఓ 'జంతారా.' ఓకే. దానిలో ఏందంటే యువకులు హ్మ్. మొత్తం 'జంతారా' అని ఉత్తరప్రదేశ్‌లో ఒక జిల్లా ఉన్నది. హ్మ్. ఆ జిల్లాల మొత్తం ఇదే పనిగా హ్మ్. ఒక ఫోన్ కొనుక్కోవాలి. ఆండ్రాయిడ్ ఫోన్ కొనుక్కోవాలి. హ్మ్. ఫోన్ కొనుక్కొని ఒక ప్యారలెల్‌గా ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేసుకొని హ్మ్. ఎట్లా పడితే అట్లా ఆన్‌లైన్ మోసాలకు పాల్పడాలి. ఓకే. అది వాళ్ళకి మొత్తం ఆడ ఒక వృత్తి వ్యాపకం లెక్క అయిపోయింది. హ్మ్. హ్మ్. ఇట్లా సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొలది చాలా మటుకు ఇదొస్తది. మన హ్మ్. దగ్గర ఉన్న చట్టాలేంది? హ్మ్. తెలంగాణ గేమింగ్ యాక్ట్ ఒకటున్నది. హ్మ్. వేగరెన్సీ ఇప్పుడు మన బాంబేలో ప్రెసిడెన్సీ టౌన్స్‌లో వేగరెన్సీ యాక్ట్. ఓకే. అయితే దీనిలో ఉన్న ఆహ్, సెక్షన్స్‌లను మనం పరిశీలిస్తే 3 అండ్ 4 హ్మ్. అయితే కామన్ గేమింగ్ హౌస్ అంటాం. ఓకే. కామన్ గేమింగ్ హౌస్ అంటే ఇప్పుడు మనము ఆహ్, అప్పట్ల కోడి పందాలు ఆడుతుండే. హ్మ్. హ్మ్. లేకుంటే వేరే వాటి మీద స్టాక్ మీద పందెం కాస్తుండే. హ్మ్. లేకుంటే బులియన్ మీద ట్రేడ్ చేస్తుండే. అవును. ఎటువంటి అనుమతి తీసుకోకుండా అట్లా చేస్తుండే. ఇప్పుడేంది మధ్యలో ఏమైంది? క్రికెట్ అనేది మన దగ్గర మొత్తం అవును. బాగా అందరూ చూస్తారు. బాగా ఇండియా క్రికెట్ ఈస్ ఎ రిలిజియన్ అన్న యెస్. టైప్‌ల చాలా మంది ఎక్కువ మంది క్రికెట్ ఫ్యాన్స్ ఉంటారు. అయితే దీన్ని అవకాశంగా చేసుకొని కొంతమంది బెట్టింగ్ చేస్తుంటారు. అవును. అదనేది దట్ మేక్స్ ఔట్ ఎన్ అఫెన్స్. హ్మ్. హ్మ్. 3 అండ్ 4 ప్రకారం. అయితే బెట్టింగ్‌లో కొన్ని వందల కోట్లు చేతులు మారుతున్నాయంటారు. హ్మ్. ఇప్పుడు అది కూడా గేమింగ్ యాక్ట్‌లోనే కేస్ పెట్టారు. ఓకే. అయితే ఇప్పుడు డిజిటల్ మీడియా కోడ్ అనేది 2023లో హ్మ్. ఈ సాంకేతిక అంశాలను మనం ఎట్లా అధిగమించాలనే ఆలోచనతోని హ్మ్. కేంద్ర ప్రభుత్వం డిజిటల్ మీడియా కోడ్ అనేది తీసుకొచ్చింది. ఓకే. ఇప్పుడు వాస్తవానికి ఎక్కువ శాతం ప్రభుత్వ అనుమతులు తీసుకునే అవసరం ఉండదు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ ఎందుకంటే అది ఇంటర్నేషనల్ హ్మ్. ఇప్పుడు వెబ్ అనేది మనం పూర్తిగా నియంత్రించలేం. అవును. అంటే పబ్లిక్ యాక్సెస్ గాకుండా నియంత్రించొచ్చు గానీ, హ్మ్. దానిలో ఉన్న కంటెంట్‌ను ఒక 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 దేశం హ్మ్. ఇండియానే గాదు. ఏ దేశం గూడా దాన్ని నియంత్రించలేదు. పూర్తి స్థాయిలో నియంత్రించలేదు. హ్మ్. అంటే ఆ సేవలనేటివి బంద్ జేయాలి. హ్మ్. అయితే దానికి ఇప్పుడు మనం సెల్ ఫోన్ అనేది ఒక అడిక్షన్ లెక్క అయిపోయింది. అవును. ఇప్పుడు మన ఇంట్లో చిన్న పిల్లలుంటారు. పిల్లలేంది వాళ్ళకి ఫోన్ ఇయ్యకపోతే తిననని సతాయిస్తారు. అవును. లేకుంటే ఏడుస్తారు. ఒక పాయింట్ ఆఫ్ టైమ్ వాళ్ళకేందంటే ఇప్పుడు తల్లిదండ్రులు గూడా వాళ్ళ పనులల్లో వాళ్ళుంటారు. ఇప్పుడు ఒక లేడీ ఉంటది. వర్కింగ్ లేడీ ఉంటది. వర్కింగ్ లేడీకి ఒక పాపనో, బాబో ఉంటాడు. ఉంటే వాళ్ళకు అప్పటి పూర్తికి వాళ్ళను ఏం జేయాలి? ఊకబెట్టాలి. హ్మ్. హ్మ్. ఆళ్ళు ఊకునేటట్టు జేయాలని జెప్పి ఫోన్ మొబైల్ ఇస్తారు. ఇచ్చేస్తారు. అవును. మొబైల్ ఇస్తే ఏం జేస్తారు? వాళ్ళు మొబైల్‌లో ఇది ఇప్పుడు దానిలో గూడా పేరెంటల్ గైడెన్స్ కొన్నుంటాయి. హ్మ్. రిస్ట్రిక్షన్స్ ఉండయి. దాన్ని మనం ఏదన్నా అనుకోనిది యాక్సెస్ అయితే చానా అంటే వాళ్ళ మీద ఆ చిన్న మెదడు మీద చాలా పెద్ద ప్రభావం అనేది చూపెడతది. హ్మ్. హ్మ్. అయితే దాన్ని దాన్ని నియంత్రించనీకి. అదే విధంగా ఇప్పుడు ఈ గేమింగ్ పేరుతో హ్మ్. దోపిడీని నియంత్రించనీకి. హ్మ్. వాస్తవానికి ఇప్పుడు గేమ్ ఆఫ్ స్కిల్, ఇప్పుడు కేసీఆర్ గారొచ్చినంక మొత్తం ఈడ చానా క్లబ్బులుండే. చిన్న చిన్న క్లబ్బులు.
ఉత్త పతలాడిపోయానికనే క్లబ్లు అవి. పేకాట క్లబ్స్ అన్ని క్లోజ్ పేకాట క్లబ్బులే అవి. ఉమ్, అవి ఇట్లా మొత్తము రోజుకొక అంటే పేకాట ఆడనీకి వచ్చేటోళ్ళను కొన్ని వందల మంది. అప్పట్లో మేము చాలా కేసెస్ చేస్తుంటిమి. అట్లా మనకు తెలుసు. పేకాట అంటే నేను పేకాట జిందగీలో ఆడలే, నాకు రాదు పేకాట. ఎంత ప్రయత్నం చేసినా నేను, కానీ నాకు రాలేదనుకో. ఉమ్, అయితే ఏమైతదంటే మొత్తం కొన్ని వందల మంది ఒక దగ్గర జావలు జమై ఎంతో కంట్రీ క్లబ్ మీదకెళ్ళి దుంకి చచ్చిపోయినాకనే అవును. కేసీఆర్ గారు బంద్ బంద్ చేసిండు. చేసిర్రు. అవును. గతంలో గత ప్రభుత్వం బంద్ చేసింది. అవును. అది ఒకడు సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. అదే విధంగా ఎంతో మంది ఇక ఇంట్లో ఉన్న బంగారం అదొక వ్యసనం లాగా మారుతది. ఉమ్, ఇక 13 కార్డులు, గేమ్ ఆఫ్ స్కిల్ అంటాడు, గేమ్ ఆఫ్ ఇక వాడు 24 చెప్తాడు ఇక. ఉమ్, ఉమ్, అది అది చేసేటిదే తప్పు. ఆడనే కూర్చుంటాడు. వాడు పొద్దున్న సాయంత్రం ఏం పని చేయడు. అదే 13 స్కిల్ అంటే స్కిల్ పెంపొందించుకుంటాడు ఇక మొత్తం. ఉమ్, ఉమ్, అంటే ఆడు పొద్దున్న సాయంత్రం దాకా ఇదే చేస్తుంటాడు. అయితే దాన్ని బంద్ చేయడానికి మనం చాలా ఇది ఇప్పుడు ఏంటంటే ఈడ క్లబ్బులు పెట్టుకున్న వాళ్ళందరూ ఏంది బార్డర్. ఉమ్. అప్పట్లో మద్య నిషేధం ఉండే. అవును. మన అవును. 90లలో మద్య నిషేధం ఉన్నప్పుడు ఏం చేస్తుండే, ఇక తాగుడు అలవాటు అయినోడు ఏం చేస్తుండే, పక్క రాష్ట్రంలో అంటే మన బీదర్, ఉమ్, ఉమ్, ఇంతకు ముందు మొత్తం నిజాం రాజ్యమే, అవును. అప్పుడు బీదర్ పోయి తాగొస్తుండే. ఉమ్. అట్లా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇవన్నీ క్లబ్బులు ఈ అడ్డమైన ఎన్ని తీసుకపోయి రాయచూర్ల ఈచూర్ల అవుట్స్కట్స్ లో మన స్టేట్ అవుట్స్కట్స్ లో పెడుతున్నారు వేరే వేరే. అది కర్ణాటక వస్తాయి కదా. అవును, అవును. కాగా ఆడ నియంత్రణ లేదు, లేకుంటే ఇక అంత దూరము పోలీస్ వాళ్ళ దృష్టిలో పడదేమో ఉమ్, మనకు తెలియదు. కానీ అవును. ఆడ కూడా ఉంటుంది, గేమింగ్ యాక్ట్ ఉంటుంది మొత్తం భారతదేశ వ్యాప్తంగా. ఆ, ఇప్పుడు లాటరీస్ యాక్ట్ ఉంది. ఓకే. లాటరీ కొన్ని రాష్ట్రాలలో మాత్రమే ఉమ్, ఉమ్, లాటరీస్ అనేటివి ఇప్పుడు ఉన్నాయి. ఉమ్, ఉమ్, ఇంతకుముందు మన కాడ కూడా ఉంటుండే సింగిల్ నెంబర్ లాటరీ కూడా అప్పట్లో ఓకే. ప్రభుత్వము అనుమతి ఇచ్చింది. దాని తర్వాత ఇక మొత్తం ఇట్లనే సేమ్ ఉమ్, ఈ దీనికి అడిక్ట్ అయిపోయి గేమ్స్ కు కానీ లేకుంటే ఆ సింగిల్ నెంబర్ లాటరీకి అడిక్ట్ అయిపోయి వాళ్ళు ఏంది మొత్తం ఇల్లులు, సంసారం, భార్య పిల్లలను విడిచిపెట్టుకొని ఆడనే ఉండి పొద్దున్న సాయంత్రం తాగి లేకుంటే ఇంట్లో ఏమైనా సామాన్లు ఉంటే అమ్మి మొత్తం వానికి ఇక మొత్తం ఓడిపోతే వాడు ఆ కోపం అనేది వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల మీద చూపెట్టి లేకుంటే వాడు ఆత్మహత్య చేసుకోవడము అట్లాంటి పర్యవసానాలకు దారితీస్తుంది. ఉమ్, అయితే అది కూడా బంద్ చేసింది. అయితే ఇప్పుడు ఒక కొత్త పంద ఇప్పుడు ఒకటి ఉంటుంది, క్రైమ్ ఇస్ 100 years ahead of law. ఓకే. అయితే ఇప్పుడు ఒక చట్టం తీసుకొస్తే ఆ చట్టము పూర్తి స్థాయిలో అమలు పరిచే ముందే ఒక క్రిమినల్ అనేటోడు ఏం చేస్తాడు, దానికంటే ముందు దీన్ని ఎట్లా అధిగమిస్తాం ఉమ్, అనే విషయాన్ని క్రిమినల్ ప్రయత్నిస్తుంటాడు. ఉమ్. అయితే అదే విధంగా ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్, యాప్స్. ఉమ్, బెట్టింగ్ యాప్స్ అనేటివి తయారు చేసింది. బెట్టింగ్ యాప్స్ అనేటివి ఇప్పుడు మన లాస్ట్ పోయిన ఏడాదో మీద పోయిన ఏడాదో ఉమ్, షారుఖ్ ఖాన్ ఇంటి ముంగట బాగా గొడవ చేసి ఉమ్, ఉమ్, అది ఒక రమ్మీ అవును. రమ్మీ సర్కిల్ ఏదో ఏదో యాప్ ఉన్నది. ఉమ్, ఆ యాప్లో ఆడితేనట ఈ మొత్తం మేము సూచనలు చేస్తాం. అవును. ఆ? ఈ షారుఖ్ ఖాన్ రమ్మీ ఆడమని ఎందుకు సూచనలు చేస్తాడు? ఉమ్, ఆ? ఇప్పుడు యూపీలో నార్త్ ఇండియాలో ఏంటంటే మొత్తము ఎక్కువ శాతము ఈ గుట్కా తింటుంటారు. ఉమ్, ఉమ్, గుట్కాని ఇప్పుడు ఏం చేసారు, గుట్కా మీద మేము మొత్తం పూర్తి శాతం నిషేధం విధిస్తున్నాం అంటే ఉమ్, ఆడు పాన్ పరాగు అని ఒక బ్రాండ్ ఉన్నది అనుకోరు, అవును. ఏదో ఒక బ్రాండ్ ఉన్నది, ఉమ్, దానిలో పాన్ మసాలా తయారు చేస్తాడు, మరి గింతంత పోచి జరద పెడతాడు దానికి ఉమ్, కూడా. ఉమ్, ఉమ్, అవును. అంటే ఇది విడివిడిగా అమ్ముతున్నాం కాబట్టి మాకు ఆ చట్టం అనేది వర్తించదని వాడు అంటాడు. ఉమ్, ఇక మరీ ఇట్లా చేస్తే దానికి పెద్ద పెద్ద హీరోలు, ప్రమోషన్స్ ఒకటి కూడా. కమలా పసంద్ అంట, అవు. మళ్ళా అదేదో ఇంకోటి కేసరి. కేసరి, మళ్ళా నవరతన్ అట, ఆ, ఆ. అవేవో మొత్తం పెద్ద పెద్ద యాడ్లు. ఐపీఎల్ అయ్యేటప్పుడు కూడా పెద్ద పెద్ద యాడ్లు. అంటే పాన్ మసాలా అమ్మి మాత్రమే సంపాదిస్తున్నా. ఉమ్, ఉమ్, అదే ఇట్లాంటివి ఇవన్నీ సామాజిక రుగ్మతలు. ఉమ్, ఆ సామాజిక రుగ్మతలను అవకాశంగా చేసుకొని పైసలు సంపాదించాలని కొన్ని సంస్థలు కానీ కొంతమంది వ్యక్తులు కానీ ఇట్లాంటివన్నీ తయారు చేసుకుంటా వీటిని ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు, ఈజీగా అందుబాటులో ఉండేటట్టు ఒక ప్రతి మొబైల్, ఇప్పుడు మొబైల్ కంపెనీ వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఒక పటిష్టమైన చట్టం తీసుకురావాలి. ఉమ్, ఇప్పుడు మన మన దగ్గర ఏమంటారు, మనం ఇంటర్మీడియటరీ అంటాం. అవును. ఇంటర్మీడియటరీ అన్నప్పుడు చట్టంలో ఇంటర్మీడియటరీ అనే పదాన్ని వాడడం జరిగింది. ఇంటర్మీడియటరీని ఇటువంటి కంటెంట్ని ఫిల్టర్ చేసి ఇప్పుడు మనకి అనే ఒకటి అందుబాటులో వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చింది. ఈ గేమింగ్ అనే పేరు లేకుండా
దాన్ని యాప్‌ని డౌన్‌లోడ్ చేసి ద అప్‌డేట్ అప్‌లోడ్ చేస్తారు. అప్‌లోడ్ చేస్తారు. అప్‌లోడ్ చేసినప్పుడు దానిలో అంటే చట్టపరంగా వచ్చే చిక్కులను ఎట్లా అధిగమించాలి? హ్మ్. హ్మ్. అంటే చట్టాన్ని ఎట్లా మేము వయలేట్ చేయాలి? అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఇప్పుడు టిక్‌టాక్‌ని బ్యాన్ చేసినాయి కదా సార్. ఆ! సో టిక్‌టాక్‌ని కొన్ని పార్న్ సైట్స్‌ని కూడా బ్యాన్ చేసాయి. సో అట్లా ఇవి కంప్లీట్‌గా బ్యాన్ చేయొచ్చు కదా! పోన్ అనేది మన కాడ బ్యాన్ లేదు. హ్మ్. చైల్డ్ పోన్ అనేది బ్యాన్. ఓకే. ఆ! అయితే ఆ విషయంలో గూడా ఒక సంచలన తీర్పు మద్రాస్ హైకోర్ట్ గాని, కేరళ హైకోర్ట్ గాని సంచలన తీర్పులు చెప్పింది. హ్మ్. అదే పిల్లలను హ్మ్. పోర్నోగ్రఫీకి సంబంధించి పిల్లలను వాడితే హ్మ్. పోర్నోగ్రఫీలో హ్మ్. వాడి వాళ్ళ నీలి చిత్రాలనేటివి పిల్లల మీద తీస్తే హ్మ్. అది అఫెన్స్. ఓకే. అది సర్క్యులేట్ చేయొద్దు. దాన్ని మొత్తం పాక్సో యాక్ట్ ఉన్నది. హ్మ్. అదొక అయితే పిల్లలను చూడకుండా నియంత్రించనీకి ఎటువంటి చట్టం లేదు. హ్మ్. హుహు. హ్మ్. అది కేవలం తల్లిదండ్రులు లేకుంటే మనం సామాజిక బాధ్యత దృష్ట్యా మన ఫోన్‌కు ఒక లాక్ ఏర్పాటు చేసుకోవడమో హ్మ్. దాని మన పాపప్ అయితది. అవును. అవును. కొన్ని సమయాలలో దాని మన అండ్ పాపప్ యాడ్స్ కూడా అట్లనే వస్తాయి. చాలా యాడ్స్ సందర్భాల్లో గూడా యాడ్స్ వస్తాయి. వస్తాయి. అవును. అది పాపప్ అయినప్పుడు దాన్ని నియంత్రించే అవకాశమే లేదు. హ్మ్. హ్మ్. అయితే అదే విధంగా ఇప్పుడు ఈ గేమింగ్ యాక్ట్ అనేది ఆహ్, ఆ పదాలు రాకుండా జాగ్రత్త పడతారు. ఓకే. ఆ! గేమింగ్ అనే పదం హ్మ్. దానిలో బెట్టింగ్. అఫెన్స్‌గా చూపబడిన పదం రాకుండా హుహు. జాగ్రత్త పడుకుంటూ యాడ్ అనేది చేస్తారు. అంటే యాడ్ చేసి వాళ్ళేదో యాడ్ చేస్తే ఎవ్వరు చూడరు గదా! హ్మ్. చూడకపోతే వాళ్ళేం చేస్తారంటే ప్రముఖమైన వ్యక్తులను హ్మ్. ఎంచుకుంటారు. ఇన్‌ఫ్లుయెన్సర్స్ అసంటోళ్ళని. ఆ! ఇప్పుడు వాళ్ళకి సామాజిక బాధ్యత ఉండాలి గదా! హ్మ్. ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ మొన్న 11 మంది మీద కేసు పెట్టిన వాళ్ళు చిన్నోళ్ళు. హ్మ్. 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 వాళ్ళ మధ్య వాళ్ళతోని ఏం ప్రభావితం అయితదో, వాళ్ళు ఏం వీడియోలు చేస్తారో మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళు చాలా చిన్నోళ్ళు. హ్మ్. హ్మ్. ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు హ్మ్. నేను ఇప్పుడు చెప్పిన పాన్ మసాలా అనుకుంటా. హ్మ్. ఆ! అది ఒక యాడ్‌లో అయితే అజయ్ దేవగన్ వస్తాడు. అవును. హ్మ్. ఒక యాడ్‌లో అక్షయ్ కుమార్ వస్తాడు. అవు. ఆ! అదే 'షారుఖ్ ఖాన్' వస్తాడు. షారుఖ్ ఖాన్ వస్తాడు. షారుఖ్ ఖాన్ అంటే వీళ్ళకి సామాజిక బాధ్యత ఉండదా? హ్మ్. హ్మ్. ఇప్పుడు కొన్ని వందల కోట్లు అంటే ప్రజలందరూ ఒక సినిమా చూద్దాం, జర ఆనందం పొందుదాం అని చెప్పేసి వాళ్ళ సినిమా జీవితం ఆ సినిమాలో జరిగే విషయాలని వాళ్ళు కొద్దిసేపు వాళ్ళకి ఊహించుకొని వాళ్ళు ఒక రిలాక్సేషన్ అనేది పొందుతారు. హ్మ్. అదే విధంగా ఆ హీరోలను వాళ్ళ నిజ జీవితంలో పోల్చుకొని చూసి ఆ హీరోయిన్ ఇట్లా ఉండాలే. హ్మ్. హీరో అంటే ఇట్లా ఉండాలి. వాడో దిక్కు 'జవాన్' సినిమా చేస్తుంటాడు. అవు. ఒక సమాజంకి ఒక 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 నేనొక మెసేజ్ ఇస్తా అనుకుంటూ ఒక 'జవాన్' సినిమా చేస్తుంటాడు. హ్మ్. ద ఇటువంటి యాడ్‌లలో నటిస్తుంటాడు. ఇటువంటి వాళ్ళను ఒక 'బైజూస్' అని హ్మ్. ఒక యాప్ ఉండే. హ్మ్. అయితే దాని మీద గూడా ఈడీ కేస్ పెట్టిర్రు. హ్మ్. హ్మ్. దీని మీద గూడా ఈడీ కేస్ పెట్టిర్రు. అయితే వీళ్ళకు ఎటువంటి సామాజిక బాధ్యత లేకుండా కేవలం డబ్బులే. హ్మ్. హ్మ్. ఇగ పైసలే పరమావధిగా మేము దేనిలోనన్నా అయితే ఇప్పుడు ఈడీ కేస్‌లో ఏం తేలిందంటే కొన్ని పాకిస్తాన్‌కు సంబంధించిన యాప్స్ గూడా హ్మ్. మన దగ్గర ఇట్లాంటోళ్ళు ఈ వీళ్ళని దేశద్రోహులే అనాలి. హ్మ్. హ్మ్. ఎవరో ప్రమోట్ చేస్తున్నారు ఇసొంటి ప్రమోట్ యాప్స్. ఆ! జేస్తున్నారు. ఆ! ఇట్లాంటోళ్ళు పెద్ద బాలీవుడ్‌లో హీరోస్ గాని ఇటువంటి ప్రమోట్ జేసిర్రంట. హ్మ్. అంటే ఏమన్నంటే మాకు తెలవదు పాకిస్తాన్ యాపు. అవును. నువ్వెందుకు జేస్తావు? నువ్వెందుకు ఆడిపిస్తావు? నీకు 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 ఏ ఉద్దేశంతోని ప్రజలను రమ్మి ఆడమంటావు నువ్వు? హ్మ్. హ్మ్. ఆ! ఏ ఏ ఉద్దేశంతోని నువ్వు గుట్కాలు తినమంటావు? పాన్ మసాలా తినమంటావు? హ్మ్. అంటే ఊంచి లోగ్ ఊంచే పసంద్ అట. హుహుహు. ఏమైతది? హుహు. పండ్లు పుచ్చిపోయి మొత్తము హ్మ్. క్యాన్సర్ వస్తది. అవు. ఊంచే లోగ్ గాదు. నీచే లోగ్ అయితాడాడు. అవును. ఆ! ఓడోడు యాడ్ ఇస్తాడు. కమ్లా పసంద్ అంట. అవును. కేసరి అంట. సుభా కేసరి అంట. ఏందది? ఆ! అట్లా మొత్తము మొత్తం పైసలే పరమావధిగా ఎటువంటి వీళ్ళ మీద నియంత్రణ లేకుండా అదే హ్మ్. కేంద్ర ప్రభుత్వం దీనికి పటిష్టంగా ఒక చట్టం జేయాలి. హ్మ్. దీన్ని ఇట్లా ఇడిచిపెట్టద్దు. అంటే మొన్న గూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయడం జరిగింది. హ్మ్. అంటే ఈ సామాజిక రుగ్మతల నుండి ఇప్పుడు ఓడోడు ఆ గేమ్స్‌కి అడిక్ట్ అయ్యి అవును. కొన్ని లక్షల రూపాయలు పోడగొట్టుకున్నోళ్ళున్నారు. కొన్ని కోట్ల రూపాయలు పోడగొట్టుకున్నోళ్ళున్నారు. మన ఫ్యామిలీ మొత్తం కలిసి సూసైడ్ గూడా చేసుకుంటున్నారు సూసైడ్‌లు ఇప్పుడు. చేసుకున్నోళ్ళున్నారు. అవును. అయితే ఈ ఈ కొద్ది శాతం వీటిని నివారించవచ్చు. హ్మ్. ఇగ ఎట్లా పడితే నువ్వని మనం ఆపలేం. హ్మ్. అయితే కొద్ది శాతము అంటే ఎంత వరకు వీళ్ళ ద్వారా ఈ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ ద్వారా గాని, హ్మ్. లేకుంటే సినిమా స్టార్‌ల ద్వారా గాని హ్మ్. ప్రభావితం అయితున్నారు అనే అంశాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. అదే విధంగా ప్రభావితం అయితే ఈ వీళ్ళు ప్రభావితం చేయగలిగితే హ్మ్. ఎంత మేరకు చేస్తుండ్రో దాన్ని మనం ఎట్లా నియంత్రిస్తాం? ఇప్పుడు మనకి ఇంటర్మీడియేటరీ ఉన్నది. ఇంటర్మీడియేటరీలో
ఏఐ టూల్స్ అనేటివి ఇప్పుడు డిస్క్లైమర్ ఇచ్చుడు వల్ల ఇప్పుడు డిస్క్లైమర్ ఇప్పుడు మంద అవుతాం, అదొక సామాజిక రుగ్మత. మంద అయినప్పుడు వాడు ఏం చేస్తాడు, కింద డిస్క్లైమర్ ఇచ్చి వదిలేస్తాడు. డిస్క్లైమర్ ఇచ్చేది అది సిగరెట్ తాగుడు కూడా. అవును. అది ఎంత చిన్నగా అంటే ఇక దానికంటే చిన్నగా రాయలేము, ఇక అవును. అవును. దానికంటే చిన్నగా రాయలేము. రాయల్ ఛాలెంజ్, వాటర్. ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్. వాటర్. అవును. మరి వీళ్ళకు సామాజిక బాధ్యత అనేది ఉండాలి కదా. దానిలో ప్రామాణికాలు ఎటువంటివి పాటించాలి ఉమ్. అనేటివి అవిటి కరెక్ట్ చెక్ చేస్తే ఉమ్. అంటే ఇప్పుడు మనం దానిలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుబంధంగా మన దేశంలో కూడా ఓకే, ప్రపంచవ్యాప్తంగా అది దాన్ని నియంత్రించలేము, అది ఒక ఆదాయ వనరుగా ప్రభుత్వం కూడా మలుచుకుంది. ఉమ్. లిక్కర్ పాలసీలు అంటే ఎట్లా పడితే అట్లా మన లిక్కర్ పాలసీ విషయంలో కొన్ని వందల కోట్లు తారుమారైనాయి, ఇటైనాయి అటైనాయి, కేసులు కూడా పెట్టడం జరిగింది. అదే విధంగా కొంతమంది జైళ్ళకు కూడా పోవడం జరిగింది. ప్రభుత్వమే కూలిపోయింది ఢిల్లీలో. సీఎంనే, సాక్షాత్ సీఎంనే, డిప్యూటీ సీఎంనే తీసుకుపోయి జైల్లో కూర్చోబెట్టారు. అయితే ఈ విషయం, ఇటువంటి సామాజిక రుగ్మతల విషయంలో కేంద్ర ప్రభుత్వం కొద్దిగా గట్టిగా ఆలోచించాలి. ఆలోచించి దీన్ని ఎట్లా మనము ఆపుదాము. ఒక దిక్కు మనకు ఆదాయం ఉంటుంది, అయితే కొన్ని వేల కోట్ల రూపాయల జిఎస్టి అనేది ఈ ఆన్లైన్ యాప్స్ ద్వారా ప్రభుత్వానికి అందకుండా పోతుంది. ఈ జిఎస్టి ఇప్పుడు ఇటువంటి వాటికి అనుమతి ఎందుకు ఇవ్వాలి మనం? అంటే ఏం మంచి జరుగుతుందని యాప్స్ కు మనం అనుమతి ఇవ్వాలి? ఈ యాప్స్ తీసేస్తే ఆదాయ వనరులు తగ్గిపోతాయా? ఇప్పుడు అంటే పూర్తిగా వెబ్ లో ఉన్న కంటెంట్ మొత్తం మనకు నియంత్రించనీకి అవకాశం లేదు. కాకుంటే ఈడ ఉన్న వ్యక్తులే దాన్ని ఒక బిజినెస్ గా మార్చుకొని, అదే విధంగా కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అనుకుంటూ, అదే విధంగా మన ఫిలిం స్టార్స్ కానీ వీటిని ప్రమోట్ చేస్తుంది. దాన్ని ఆపాలి, కింది స్థాయికి పోకుండా ఆపాలి. ఆపితే ఇప్పుడు ప్రజాధనము, ప్రజల యొక్క ఆరోగ్యము, అదే విధంగా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోకుండా, ఇలా వాళ్ళు నష్టపోకుండా మనము ఒక ఏర్పాటు చేసినట్టు. అట్లా కాకుండా ఎట్లా పడితే అట్లా యాప్స్ వస్తున్నాయి, మాకేంది, మాకు యాడ్స్ వస్తున్నాయి, మేము నటిస్తాము, మేము సమాజానికి మా సినిమాలో సందేశం ఇస్తాము, ఈడో సందేశం ఇస్తాము అంటే అట్లా కాదు కదా. వాళ్ళను కూడా అకౌంటబిలిటీ చేయాలి. ఇప్పుడు ఈ యాడ్ లో నటించిన వ్యక్తులకు ఎటువంటి శిక్షలు అనేటివి లేవు. ఇప్పుడు అయితే కేవలం ఇన్ఫ్లుయెన్సర్స్ అనే దాని మీద ఇప్పుడు ఇప్పటిదాకా నేను కోర్టులోనే ఉండే, అదే కోర్టులో ఉండే ఒక ఇమ్రాన్ ఖాన్ ఇన్ఫ్లుయెన్సర్ అంటే జడ్జి గారు నేను అవన్నీ అంశాలన్నీ పరిగణలోకి తీసుకొని తీవ్రమైన కేసు అనే విషయాన్ని, నాకంటే ముందు కేసే, నేను ఇప్పుడు హైకోర్టు నుండి వస్తున్నా కదా, అయితే నాకంటే ముందుగా అయితే పోలీస్ వారికి కూడా ఎటువంటి చట్టాలు తీసుకురావాలంటే పోలీస్ వాళ్ళు ఏదైనా అమలు పరిచే విధంగా, అంటే వీళ్ళని మొత్తం పూర్తి స్థాయిలో వీళ్ళను బైండ్ ఓవర్ చేసే విధంగా, వీళ్ళకు శిక్షలు పడే విధంగా చట్టాన్ని రూపాంతరం చేయాలి. మనము చట్టాన్ని మళ్ళా రివ్యూ చేయాలి. అంటే అప్పట్లో సాంకేతికత తక్కువ, అప్పట్లో ఉన్న చట్టాలు ఇప్పుడు ఉన్న పరిస్థితులకు అనుగుణంగా పనిచేస్తున్నాయా లేవా, లేకుంటే దానిలో ఎటువంటి మార్పులు చేయాలి, ఎటువంటి రివ్యూ చేయాలి అనేది మనం ఆలోచన చేయాలి. ఆలోచన చేసి దాని తర్వాత ఈ చట్టాన్ని పటిష్టం చేయాలి. పటిష్టం చేయకపోతే ఇట్లనే ఉంటుంది. నాకు యాడ్స్ వస్తున్నాయని వాడు నటిస్తాడు, నటించి మొత్తం ప్రజలను ప్రభావితం చేస్తాడు, ప్రజలు పోతారు, ఆడతారు, మొత్తం ప్రజలు వాళ్ళ సర్వస్వం కోల్పోతారు దాన్ని. అట్లా కాకుండా దీని మీద ఒక పటిష్టమైన చట్టం తీసుకొస్తే, ఈ గేమింగ్ యాక్ట్ కాకుండా, గేమింగ్ యాక్ట్ ఎప్పుడు మనం 74 అంతకుముందు నిజాం ప్రభుత్వంలో ఒక గేమింగ్ యాక్ట్ ఉంటుండే, దానికి ఆ గేమింగ్ యాక్ట్ రిపీల్ చేసి 74లో గేమింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. అయితే మనకు దానిలో కొన్ని మార్పులు చేసారు. ఏదంటే ఈ సాంకేతిక అంశాలు కూడా దానిలో కొత్తగా పొందుపరచడం జరిగింది. కాకుండా సరిపోవు అవి సరిపోతలేవు. అంటే దీనిలో ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకొని కొత్త పేర్లు మార్చుకుంటా అవి తయారు చేస్తారు. దాన్ని ఎట్లా మనం అధిగమించాలని చూడాలి.
సో ఇంకోటి సార్, ఇప్పుడు రీసెంట్‌గా మనం చూసాం, మొన్న 11 మంది మీద కేస్ పెట్టారు సార్. సో అలాంటి ఏ సెక్షన్‌ల కింద కేసు, ఒకవేళ అది రుజువు అయితే వాళ్ళకి ఎంత శిక్ష పడుతుంది? అండ్ నార్మల్‌గా ఇప్పుడు ఆడనీకి ఇట్లా ప్రేరేపించినట్టే, వాళ్ళు ఎంకరేజ్ చేసినట్టే పబ్లిక్‌ని. సో ఇట్లా మా ప్రిడిక్షన్ ఉంటది, అట్లా ఎంకరేజ్ చేసే వాళ్ళకి ఎలాంటి కేసెస్ ఉంటాయి? అండ్ వాళ్ళకి శిక్ష ఏ విధంగా ఉండబోతుంది? అయితే బేసిక్‌గా దీంట్లో ఐపీసీ అఫెన్స్ ఇప్పుడు బిఎన్ఎస్ వచ్చింది. ఓకే. 318 ఐపీసీ ఉంది. హ్మ్. 318 ఐపీసీ ఏందంటే ఒక ఫాల్స్ క్లెయిమ్ చేయడం. హ్మ్. అంటే ఈళ్ళు ఎట్లా పడితే అట్లా ఇప్పుడు పైసలకు ఆశపడి వాళ్ళు కూడా ఏం చెప్తారంటే మీరు రూపాయి పెడితే రూ. 10 వస్తది. అవును. ఆ! మీరు నేను ఐఫోన్‌లు కొంటున్నా ఇట్లా. అప్పట్లో ఈడ పాడైతుండే బ్లూ పాయింట్ హోటల్ ఉంటది ఈడ మన ఎలిఫెంట్ బ్రిడ్జ్ పక్కకు. ఓకే. దాని కింద సెల్లార్‌లో ఒక సింగిల్ నంబర్ లాటరీది ఆహా! ఒక దుకాణం. హ్మ్. 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 మొత్తం సెల్లార్‌ల. ఆడు పొద్దున్న నుండి సాయంత్రం దాకా ఆడనే ఉంటాడు ఆడు. లాటరీ సెంటర్ బంద్ అయ్యేదాకా ఆడనే ఉంటాడు. హ్మ్. వాడేం చేస్తాడు మధ్యాహ్నం పోతాడు. ఆడు తిండి కూడా తినడు. ఆడికి పోయి పక్కకే ఒకటి వైన్ షాప్ ఉంటది. హ్మ్. వైన్ షాప్‌లో గింత తాగుతాడు. హ్మ్. ఓ పావు సేరు, అర్ధ సేరు తాగుతాడు. హ్మ్. తాగి మళ్ళొచ్చి ఆడనే కూర్చుంటాడు. హ్మ్. ఆడనే కూర్చొని వాడు లెక్కలు చేసుకుంటా హ్మ్. ఈ నంబర్ వస్తది. ఈ నంబర్ మీద పెట్టు. ఆ నంబర్ వస్తది. ఆ నంబర్ మీద పెట్టు అని ఇంకోని హ్మ్. ఇంట్లో ఏందంటే గ్యాస్ సిలిండర్ కాడికెళ్ళి అమ్ముకొని రోడ్ మీదకొచ్చారు. హ్మ్. కొంతమంది సచ్చిపోయారు. హ్మ్. ఇగ అట్లనే దీంట్లో గూడా ఈ నంబర్ పెట్టు. ఆ! అవును. లేకుంటే మీకు స్కిల్స్ నేర్పిస్తాము. కలర్స్‌లలో పెట్టుర్రి. కలర్స్‌లో పెట్టుండ్రి. అవి పేరుకే అది 13 కార్డు, రమ్మీ, హ్మ్. గిమ్మీ అని ఉంటారు. హ్మ్. ఎట్లా ఆడతారండి? ఇప్పుడు నార్మల్‌గానే పత్తలాడనీకి పర్మ్యుటేషన్స్, కాంబినేషన్స్ మస్తుంటాయి. హ్మ్. అయితే అంటే రమ్మీ గాని, సిండికేట్ గాని అవి ఆడనీకి. అయితే ఈళ్ళట ఆన్‌లైన్ ఆడతారట. హ్మ్. హ్మ్. ఆన్‌లైన్ ఆడేటోళ్ళు కొంతమందంట. వాని మీద బెట్టింగ్ పెట్టేటోడు కొంతమంది. అవును. అవును. ఆ! హ్మ్. ఇది ఎట్లున్నదంటే ఇవ్ అయితే వీనికి చెప్పేటోడు ఇంకోడు. హ్మ్. అయితే అవును. ఈళ్ళు ప్రభావితం చేస్తారట. ఎవడు ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అనేటోళ్ళు హ్మ్. ప్రభావితం చేస్తారంట. ఏం ప్రభావితం చేస్తారు? ఆడమని చెప్తారా? ఈళ్ళు హ్మ్. అంటే అప్పట్ల ఈ క్లబ్‌ల పొంటి పంటర్స్ అని ఉంటుండే. ఫంటర్స్. పంటర్. వాడేం చేస్తాడంటే వానిదేందంటే వాడు కూడా కూర్చొని ఒక టేబుల్ ఆడతాడు. అవును. మందిని తీసుకొస్తాడు. ఆ! అయితే అట్లా ఆనికి తెచ్చినందుకు ఆడు క్లబ్బోడు ఎంతనో ఇస్తాడిగ. హ్మ్. వానికి ఫుడ్డు, గిడ్డు అని మంచిగా చూసుకుంటాడు. అవును. ఓ రూ. 1000 2000 ఇస్తాడు. అవును. అట్లా ఈ గాడిద కొడుకులు హ్మ్. ఆ! ఇన్‌ఫ్లుయెన్స్ చేసుకుంటే ఎట్లా పడితే అట్లా ఇది ఆడుర్రి, అది హ్మ్. ఆడుర్రి, అది అవును. ఆడుర్రి. అంటే నేనేమో పోలీస్ చర్య అప్రిషియేట్ చేయాల మనము. హ్మ్. ఎందుకంటే ఇక మీదట అంటే పోలీస్ వాళ్ళు కూడా ఈ చట్టంలో మార్పు రావాలి, ఇది రావాలి అని కాకుండా ఉన్న చట్టాలలోనే వీళ్ళని ఎట్లయితే వీళ్ళ మీద కేసులు పెట్టాలనో హ్మ్. అనేది ఆలోచన చేసి చాలా మంచి ఇనిషియేటివ్ అనేది పోలీస్ తీసుకోవడం జరిగింది. హ్మ్. అయితే లేకుంటే ఇట్లాంటి ఇవి పెట్టకపోతే ఇట్లా వీళ్ళను రెస్పాన్సిబుల్ జేయకపోతే వీళ్ళేందంటే రెచ్చిపోతారు. హ్మ్. రెచ్చిపోతారు. అదే విధంగా కొన్ని కంపెనీలు ఆన్‌లైన్ ఎన్నో ఉంటాయి. చైనా నుండి ఆపరేట్ అయితుంటాయి. లేకుంటే అవును. పాకిస్తాన్ నుండి ఆపరేట్ అయితుంటాయి. అయితే ఈ పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం మొత్తం నియంత్రించనీకి అవకాశం లేదు. హ్మ్. హ్మ్. ఎందుకంటే అంతర్జాలం అనేది పూర్తిగా మొత్తం విశ్వం మొత్తం ఉన్నది. అయితే దానిలో ఒక పర్టిక్యులర్ ఆహ్, ఏరియా మనము ఆపుకొనడం లేకుంటే అది సౌత్ కొరియా, నార్త్ కొరియా ఉంటది కదా! అట్లా అవును. అవును. మన కిమ్ జాంగ్ ఉంటాడు కదా! అవును. కిమ్ జాంగ్ మొత్తం ఇంటర్నెట్టే బంద్ అవును. చేయాల్సొస్తది. అవును. అవును. బంద్ చేయలేము. అది మన దగ్గర పాసిబుల్ కాదు. అయితే మనం అంటే ఈ చట్టాన్ని ఇంకా కొంచెం పటిష్టంగా చేసుకుంటూ హ్మ్. ఇంటర్మీడియేటర్స్ అనేవాళ్ళు అంటే ఈ ప్లాట్‌ఫార్మ్స్ ఏవైతే ఉంటాయో హ్మ్. ఆ ప్లాట్‌ఫార్మ్స్‌కు సంబంధించిన వ్యక్తులు ఫారిన్ కంట్రీస్ నుండి ఆపరేట్ చేస్తుంటారు కాబట్టి, వాళ్ళకేం జెప్పాలంటే, ఈ యాప్స్ ఈ సంబంధించి ఈ రమ్మీ పెట్టుండ్రి, ఏదైనా పేరు పెట్టుండ్రి, ఈ యాప్స్‌ని మీరు హ్మ్. ఇండియాకు ట్రాఫిక్ చేయకూడదు. ఓకే. ఆ! చేస్తే ఇదొక అఫెన్స్ అయితదనే విషయాన్ని చెప్తే, హ్మ్. హ్మ్. వాళ్ళు గూడా మీకు మీరు గూడా వాళ్ళకి రెస్పాన్సిబుల్ అయితారు హ్మ్. అనే విషయాన్ని మనం జెప్తే, ఇప్పుడు మనకు 66 ఉన్నది ఐటీ యాక్ట్. హ్మ్. అదేవిధంగా 67 ఉన్నది. 69 ఉన్నది. హ్మ్. ఇవన్నీ ఈ ట్రాఫిక్‌ని ఎట్లా నియంత్రించాలి? అంటే దీనిలో ఏ చట్టపరంగా అఫెన్సెస్ అనేటివి ఏంది అని చెప్తాయి. హ్మ్. అయితే అదే విధంగా మనం ఏం జేయాలి? దీన్ని కొద్దిగా స్ట్రింజెంట్ జేయాలి. హ్మ్. ఆడనే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏడికెంచొచ్చినా గాని, దీన్ని మీరు నియంత్రించుండి ఇండియాలోకొచ్చుడు నియంత్రించండి. ఇండియాలో ఒక నేరము హ్మ్. అనేది పటిష్టంగా అంటే దీనిలో ఎక్స్‌పర్ట్స్‌తోని కూర్చొని దీన్ని ఇంకా పటిష్టంగా 23లో తీసుకొచ్చారు హ్మ్. డిజిటల్ మీడియా రూల్స్. హ్మ్. 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 ఇప్పుడు మనం ఆన్‌లైన్‌లో గూడా చూస్తుంటాం. కొన్ని ఆన్‌లైన్‌లో యూట్యూబ్ ఛానెల్స్ గాని, ఇది
గాని ఇప్పుడు మొత్తం చర్చ అదే అయితుంది. అవును. అవును. మొన్న మొన్న ఇద్దరు జర్నలిస్ట్‌లను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిండ్రు. హ్మ్. అయితే ఈ భావ స్వేచ్ఛ అనేది ఉంటది గానీ, భావ స్వేచ్ఛ వ్యక్తీకరణ హద్దులు దాటదు. అవును. అయితే ఆహ్, ఈ డిజిటల్ మీడియాని నియంత్రించనీకి ఒక చట్టం తీసుకొచ్చారు. హ్మ్. అయితే ఆ చట్టం ఏ మేరకు అమలు అమలు పరుస్తున్నారు. పరుస్తున్నారు? అవును. హ్మ్. ఏ మేరకు అమలు అయితుంది? ఇప్పుడున్న పరిస్థితులలో ఆ చట్టానికి ఏమన్నా మార్పు చేయాలనా అనే విషయాన్ని గూడా కేంద్ర ప్రభుత్వం చూడాల్సొస్తది. హ్మ్. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం నియంత్రించవలసిన విషయం. హ్మ్. రాష్ట్ర ప్రభుత్వాలు అంటే ఈ మన రక్షణ అవసరాలకు తప్ప హ్మ్. 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 లేకుంటే ఏదైనా అఫెన్స్ అయింది. అయితే తప్ప ఇంటర్మీడియేటరీని ఒక రాష్ట్ర డీజీపీ గాని, లేకుంటే రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి గాని, లేకుంటే ఒక హోం మంత్రి, లేకుంటే ముఖ్యమంత్రి ఆదేశించే అవకాశం లేదు చట్టంలో. హ్మ్. హ్మ్. అయితే కేంద్ర ప్రభుత్వానికి ఈ ఐటీ మీద పూర్తి శాతం నియంత్రణ అనేది ఉంటది. కేంద్ర ప్రభుత్వమే ఈ చట్టంలో ఏదన్నా మార్పులు, చేర్పులు చేయాలి. కాలానుగుణంగా ఎట్లా మార్పులు చేయాలనో చూసి హ్మ్. ఎక్స్‌పర్ట్స్‌తోని కన్సల్ట్ చేసి ఎందుకంటే చాలా మంది ఈ ఫీల్డ్‌లో ఏదైతే ఐటీ ఫీల్డ్‌లో ఎక్స్‌పర్ట్స్ ఉన్నారో కేంద్ర ప్రభుత్వానికి హ్మ్, వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు తెలియజేశారు. హ్మ్. లెటర్స్ కూడా రాయడం జరిగింది. వాటన్నిటిని పరిగణనలోకి తీసుకొని వాళ్ళందరిని ఆహ్వానించి ఒక ఒక పటిష్టమైన చట్టం తీసుకొస్తే తప్ప ఇది హ్మ్. ఆహ్, బంద్ కాదు. హ్మ్. హ్మ్. ఇట్లనే నడుస్తుంటదిగ. హ్మ్. హ్మ్. ఇట్లనే నడుస్తుంటది. ఎవడో ఒకడు మూలకి చచ్చిపోతుంటాడు. లేకుంటే సైబర్ క్రైమ్ అనేది పెరిగిపోతుంటది. హ్మ్. ఆ సైబర్ క్రైమ్ వాతన పడి ఎంతోమంది అవును. ప్రాణాలు కోల్పోతారు, ఆస్తులు కోల్పోతారు. అదే విధంగా భార్య పిల్లల్ని విడిచిపెట్టేసి ఎట్లా పడితే అట్లా దేశాలు ఇడిచిపెట్టిపోవుడు అనేది హ్మ్. జరుగుతది. దాన్ని నియంత్రించడానికి సరైన చట్టం అనేది తీసుకొస్తే మాత్రం హ్మ్. మంచిగుంటదనేది నా అభిప్రాయం. సో, అంటే ఇప్పటి వరకున్న పరిస్థితి అంటే మనం చూసినాం రీసెంట్‌గా వాళ్ళ పైన కేసులు పెట్టడం కావచ్చు, వాళ్ళని ఒకళ్ళనొకళ్ళు పోలీస్ స్టేషన్‌కి పిలిపించి విచారించడం కావచ్చు. సో, ఇవన్నీ దీన్ని ఎట్లా చూడొచ్చు సార్? అంటే మనం ఒకవైపు ప్రభుత్వం, పోలీస్ అధికారులు మంచినే చేస్తున్నప్పటికీ, సో, అయినా వాళ్ళేంది ఇప్పటివరకేమో ఆడండి అని చెప్పిర్రు. ఇప్పుడేమో కొత్తగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయము, అసలు ఆడొద్దు అని చెప్పి మళ్ళీ వాళ్ళే వీడియోలు పెడుతుర్రు. అంటే వాళ్ళకు ఇప్పుడు ఆర్థిక కారణాల వల్ల వాళ్ళు గూడా బెట్టింగ్ యాప్స్ ఏదో చిన్న స్థాయి బెట్టింగ్ యాప్స్ వాళ్ళు ప్రమోట్ జేసి ఉండొచ్చు. హ్మ్. హ్మ్. పెద్ద స్థాయి ఆడ జేస్తున్నాం గాని ఏంది పెద్ద పెద్ద హీరోలు చేస్తున్నాం గాని ఏంది మేమేంది హ్మ్. మా హ్మ్. వల్లన గూడా ప్రభావితం అయితుర్రు గదా! హ్మ్. హ్మ్. మేమేదో వీడియోలు చేసుకుంటాం గదా! మా వలన గూడా ప్రభావితం అయితుర్రు గాబట్టి వాళ్ళను ఓడో బెట్టింగ్ యాప్ ఓడు హ్మ్. కన్సల్ట్ జేసి హ్మ్. మీరు యాడ్స్ జేయండి. మీరు ప్రమోట్ జేయండి. మన ఇన్‌స్టా‌లో గాని దీనిలో ఒక రేంజ్ ఆఫ్ వ్యూస్ దాటితే హ్మ్. 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 వాళ్ళకు ఆటోమేటిక్ అది గైడ్ అయితది. ఓకే. సో, అట్లా వాళ్ళు చేసుండొచ్చు. హ్మ్. చేసి దాని పర్యవసానాలనేటివి వాళ్ళకి గూడా తెలవదు. హ్మ్. హ్మ్. వాస్తవానికి వీళ్ళు చిన్నోళ్ళు ఈ 11 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆహ్, మనం హీరోలతో పోల్చుకుంటే హ్మ్. టాలీవుడ్ హీరోస్ గాని, బాలీవుడ్ హీరోస్ గాని ఇంకా చేయంది లేనిది మేము చేస్తే తప్ప హ్మ్. హ్మ్. ఇప్పుడు వాళ్ళ మీద 111 అనేది పెట్టారు. 111 అనే సెక్షన్ వాళ్ళకి వర్తించదు హుహు. వాస్తవానికి. ఎందుకు సార్? 111 అనే చట్ట అనే సెక్షను ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్. ఓకే. వీళ్ళకు మేనేజ్‌మెంట్‌కు ఏం సంబంధం లేదు. హ్మ్. ఆ హ్మ్. కంపెనీ మేనేజ్‌మెంట్‌కు వీళ్ళకు ఏం సంబంధం. వాస్తవానికి వీళ్ళకి తెలవదు గూడా. అవును. ఈళ్ళకు ఒక కంటెంట్ ఇస్తే ఆ కంటెంట్‌ను వాళ్ళు మేము అవును. ప్రభావితం చేస్తామని జెప్పేసి ఆ కంటెంట్‌ను చెప్పడం జరుగుతది. హ్మ్. అదే విధంగా ఆ కంటెంట్‌ని ఎట్లా తీసుకోవాలనో అట్లా తీసుకోకుండా ప్రజలు గూడా ప్రభావిత ప్రభావితులై దాంట్లో యాప్స్‌లో పెట్టడం, పైసలు అంటే వాళ్ళు కోల్పోవడం. చూపించడం గూడా సార్, ఇట్లా మేము ఐఫోన్ కొన్నాం ఇగో ఐఫోను. దీనికి పైసలు నేనిప్పుడు కట్టను జూడు అని జెప్పేసి పలగొట్టేసి మళ్ళీ అప్పటిదప్పుడు వాళ్ళు బెట్టింగ్ యాప్‌లో పెట్టి పైసలు తీసుకొస్తారు. సో, ఆ విధంగా అంటే కంప్లీట్‌గా పబ్లిక్‌ని గూడా ఒకడు కెమెరా కొంటాడు, ఒకడు ల్యాప్‌టాప్ కొంటాడు, ఒకడు బండి గూడా నేను బెట్టింగ్ యాప్‌లతోని కొన్నా ఈ విధంగా ప్రభావం చేస్తా ఉన్నారు. అంటే నార్మల్‌గా ఇప్పుడిప్పుడే ఇనిషియల్‌గా ఇన్‌స్టా వాడేటోడు ఆటోమేటిక్‌గా ప్రభావం అయిపోతున్నారు. ప్రభావితం అయితాడు. ఆ! 100కి 100% ప్రభావితం అయితాడు. అయితే ఇప్పుడు మాత్రం నేను చేయలేదు. హ్మ్. అంటే ఆ హ్మ్. వీడియోలన్నీ ఇట్ ఈస్ బౌండ్ బై రికార్డ్. యెస్. లేదు అంటే వాళ్ళు గూడా సామాజిక బాధ్యత అనేది ఎరిగి ప్రవర్తించాలి. ఎట్లా పడితే అట్లా నేను ఏది పడితే అది చేస్తా అంటే కుదరదు. హ్మ్. హ్మ్. వాస్తవానికి పోలీస్ వాళ్ళు తీసుకున్న చేపట్టిన చర్యలు చాలా అభినందనీయం. అవును. ఆహ్, ఇవి నేను అనుకుంటా ఇది ఫస్ట్ టైమ్. అవును. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ మీద కేస్ పెట్టడం అనేది ఫస్ట్ ఫస్ట్ టైమ్. టైమ్. అవును. ఇప్పుడు 'షారుఖ్ ఖాన్' మీదనే కేస్ పెట్టిర్రు. అదే ఈడీ కేస్ హ్మ్. నడుస్తుందది. హ్మ్. హ్మ్. అయితే దాంట్లో కొన్ని వందల కోట్లు, కొన్ని వేల కోట్లు చేతులు మారినాయి. అదే విధంగా కొన్ని పాకిస్తాన్‌కు చెందిన ఆహ్, కంపెనీస్. కంపెనీలు హ్మ్. ఇట్లా
బెట్టింగ్ యాప్స్ డెవలప్ చేసి మన దేశంలోకు అంటే మన దేశ భద్రతకు విఘాతం కలిగించే ప్రయత్నం కూడా చేస్తున్నాయని ఆ లైన్లో కూడా ఉమ్, మన ఈడీ దర్యాప్తు చేస్తుంది. దర్యాప్తు చేసి కొంతమంది టాలీవుడ్కి సంబంధించిన నటులు, ఉమ్, అదే విధంగా బాలీవుడ్కి సంబంధించిన నటులు దీనిలో ఉన్నారు. అంటే ఉమ్, ఇప్పుడు వాస్తవానికి వాళ్ళు ఏమంటారంటే, నాకు ఇంత రెమ్యునరేషన్ వచ్చింది, ఇంత ప్యాకేజ్ వచ్చింది, ఆ ప్యాకేజ్ తీసుకొని నేను ఇట్లా చేసిన ఇది అది అని వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. అవును. అది ఇప్పుడు ఎవిడెన్స్ ఇస్ బౌండ్ బై రికార్డ్. ఇప్పుడు దీంట్లో కామన్‌గా పెట్టిన సెక్షన్ ఒకటి 311 అనే సెక్షన్ ఉన్నది. ఉమ్, 311 అనేది ఏంటంటే ఆర్గనైజ్డ్ క్రైమ్. ఉమ్, అంటే ఒక కామన్ ఇంటెన్షన్‌తోని. ఉమ్, కామన్ ఇంటెన్షన్‌తోని ఇట్లా దురుద్దేశపూర్వకంగా ఉమ్, చేయడం అనేది 311 అనేది ఉంది. ఉమ్, 311 అనేది ఆర్గనైజ్డ్ క్రైమ్. ఇప్పుడు ఈ చ్ మనం చూడడం బట్టి ఉమ్, వీళ్ళేందంటే ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ, ఉమ్, హ్మ్. ప్రజలను మభ్యపెడుతూ, వాళ్ళను గేమ్స్ ఆడే విధంగా ప్రోత్సహిస్తూ, ఉమ్, ఇప్పుడు మనకు సెల్ ఫోన్ అనేది అందరికి అందుబాటులో ఉంది. అవును. కర్లో దునియా ముట్టి మే అని మొత్తం సెల్ ఫోన్ అనేది అందరికి అందుబాటులో ఉంది. ఉమ్, అందుబాటులో ఉన్నప్పుడు అందరికి ఎక్కువ శాతం ఆండ్రాయిడ్ ఫోన్‌లే ఉన్నాయి. ఒక మన 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 దేశం ప్రపంచంలోనే రెండో స్థానంలోనో, మూడో స్థానంలోనో ఉంటది. అవును. అంటే ఇంటర్నెట్ వాడకంలో. అత్యంత ఎక్కువగా ఆ, ఇంటర్నెట్ వాడడము, అదే విధంగా సెల్ ఫోన్ వాడడం అనేది అవును. మన దేశంలో జరుగుతది. కాబట్టి దీన్ని అవకాశంగా తీసుకొని ఈ బెట్టింగ్ యాప్‌లు అసలు అంటే సాంకేతికతను మంచికి వాడుకుందాం అనే ఆలోచన ఎవరికొస్తలేదు. ఉమ్, ఉమ్, ఇప్పుడు సాంకేతిక యూట్యూబ్‌లో చానా ఆహ్, కంటెంట్ ఉంటది. ఉమ్, పబ్లిక్ స్పీకింగ్ గాని, మోటివేషనల్ స్పీకింగ్ గాని ఉమ్, అట్లాంటివి ఉంటాయి. అట్లాంటివి మనం మన మంచికి వాడుకుంటే మంచిదది. ఉమ్, ఇగ ఉమ్, మనం బెట్టింగ్ యాప్‌లు ఆడుకుంటా, ఇది ఆడుకుంటా, అది ఆడుకుంటా, దానిలో ఉన్న ఇన్‌స్టాగ్రామ్ చూసుకుంటా, ఇది చూసుకుంటా, అది చూసుకుంటా అంటే విలువైన సమయం వృధా అయితది. ఉమ్, అదే విధంగా మనకు గూడా ఒక తప్పుడు సంకేతం, అదే విధంగా తప్పుడు ఆలోచనలు అనేటివి వస్తాయి. ఉమ్, దాన్ని ఆ మంచిని ప్రమోట్ చేసుట్లా పూర్తి అంటే ఇప్పుడు మనము ఒక పెద్ద కాగితం తీసుకొని, ఒక వైట్ పేపర్ తీసుకొని, దాంట్లో ఒక చిన్న మన చుక్క పెట్టినామనుకో, ఒక నల్ల చుక్క పెట్టినాం. ఉమ్, అందరూ ఏం చేస్తారు? నల్ల చుక్కనే చూస్తుంటారు. ఆ అవును. తెల్లదనం అనేది ఒకరు చూడరు. అవును. అదే విధంగా ఈళ్ళేం చేస్తారంటే ఆ చెడుతనం అదే రూపాయి పెట్టి ప్రతి ఒక్కడు ఇగ రూపాయి పెట్టి సాయంత్రం కరోడ్‌పతి అయితే అందరూ అదే చేస్తారు. ఇగ దందెందుకు చేస్తాడు? నేను 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 వకాలత్ ఎందుకు చేస్తా? లేకుంటే అవును. నువ్వు ఇది జర్నలిజం ఎందుకు చేస్తావు? అవును. అదే యాప్‌లే ఆడుకుంటూ కూర్చుంటారు. అవును. అంతా కూడా అర్థమైతలేదు హ్మ్. ప్రజలకు. హ్మ్. హ్మ్. అయితే దీన్ని ప్రజలకు అర్థం చేపియాలి. అదే విధంగా చట్టాన్ని కూడా పటిష్టంగా చేస్తే హ్మ్. దీన్ని మనం అరికట్టవచ్చు. రైట్. సో, ఫైనల్‌గా చెప్పండి సార్. ఇప్పుడు పోలీస్ అధికారులు పెట్టిన కేసులు సో, ఇది కంటిన్యూ అయితాయా? లేకుంటే మధ్యలోనే ఆగిపోతాయి అనుకుంటారా? నా దృష్టిలో కంటిన్యూ అయితాయనుకుంటా. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు దీనిల ఈ ఈ ఒక్ ఈ వీళ్ళు చెప్పిన యాప్సే కాదు. హ్మ్. అంటే మనం చాలా మంది సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్స్, అదే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ హ్మ్. చాలా మందున్నారు. హ్మ్. వీళ్ళు ఏమి ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుర్రంటే, అంటే ఇప్పుడు హ్మ్. నెగెటివ్ థింగ్. ఇప్పుడు మనం ఒకడు మంచిగా సోఫిస్టికేటెడ్‌గా డ్రెస్ చేసుకొని అట్లా పోతుంటే, అరే! అదే ఒకడు బరిబత్తలో తిరిగిండనుకో, హ్మ్. అందరూ అని చూస్తారు. అందరూ అన్నే చూస్తారు. అవును. దీనిలో ఈ 100 మందిలో వాడు మంచిగా డ్రెస్ చేసుకొని, టై గీ కట్టుకొని మంచిగా నడుచుకొని పోతుంటే, హ్మ్. ఇద్దరు ముగ్గురు చూసారా మంచిగా డ్రెస్ చేసుకుండు అని. అదే ఆయన దూరం పోయి మొత్తం బట్టలు ఇప్పేసి బరిబత్తలో తిరిగిండనుకో, హ్మ్. అందరూ వాడినే చూస్తారు. ఆ విధంగా ఇప్పుడు నెగటివిటీ వైపు అట్రాక్ట్ అయితుంది. నెగటివిటీ గాకుండా వాళ్ళకు పాజిటివిటీ. హ్మ్. దీనిలో మంచి ఏంది? సాంకేతికతలో మంచి, చెడు 2 ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు చేసే వీడియోలు ఎట్లుంటాయి? హ్మ్. సమాజానికి మంచి చేసే వీడియో ఒక్కటన్నా ఉంటదా? ఉండదు. అది బరిబత్తల తిరిగే విధంగా ఉంటాయి. అంటే చూస్తారు. హ్మ్. హ్మ్. వాడు ఈల్ బి కంపెల్డ్ టు లుక్ ఎట్ నెగటివిటీ. హ్మ్. హ్మ్. ఇట్ ఈస్ సో స్ట్రైకింగ్. ఈల్ బి కంపెల్డ్ టు లుక్ ఎట్ నెగటివిటీ. అయితే ఆ నెగటివిటీ చూసుట్లా అంటే మనకు ఏమర్థమైతుంది? సమాజంలో ఎక్కువ శాతం మంది ఆహ్, నాణానికి ఇంకొక వైపే చూద్దాం అనే ఆలోచనలో ఉన్నారు అనేది హ్మ్. మనకు అదే. అర్థమైంది. ఇంకో వైపు అనేది చూపెడతలేరు కదా! ఎక్కువ శాతం మంది ఒక వైపే చూపెడుతుర్రు. హ్మ్. హ్మ్. ఇంకొక వైపు చూపెడతలేరు. కాబట్టి ఇంకొక వైపు కూడా చూసేటట్టు, బలిమిటికి చూసేటట్టు ఈ పోలీస్ కేస్ ద్వారా అయితదని నేను అనుకుంటున్నా. ఇంకా హ్మ్. కొన్ని కేసులు పెట్టాలి వీళ్ళ మీద. హ్మ్. 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 పెడితే ఏది మంచి అంటే కొన్ని జీవితాలు ఖరాబయితాయి. అవును. అది చిన్న విషయం కాదు ఇది. హ్మ్. జీవితాలు ఖరాబయితాయి. ఓడోడు బెట్టింగ్ యాప్‌ల బారిన పడి ఇటు మన లోన్ యాప్స్ ఆ మధ్యలో లోన్ యాప్స్ అవును. చైనీస్ లోన్ యాప్స్ వచ్చినాయి. అవును.
వాడట దీనిలో ఉన్న కాంటాక్ట్స్ అన్ని ఫోన్‌లో ఉన్న కాంటాక్ట్స్ అన్ని వానికి ఎట్లా దొరుకుతాయో మరి. యాక్సెస్ చేసుకొని వాడు ఆళ్ళకి ఫోన్ చేస్తాడు. ఆళ్ళకి మెసేజ్‌లు వాళ్ళకి చేస్తాడు. ఫోన్ చేస్తాడు. ఇంకొకటి వాళ్ళ ఫోటోలు గూడా ఆన్‌లైన్‌లో పెడతా అని బెదిరిస్తారట. అవును. అవును. అంటే ఇంట్లో ఆడోళ్ళ ఫోటోలు తీసుకపోయి తీస్ దానిలో ఆన్‌లైన్‌లో పెడతా. ఆ! నువ్వు ఈళ్ళు పైసలు తీసుకున్నారని దాని కింద రాస్తా అంటే హ్మ్. సమాజానికి మొత్తం అందరికి తెలుస్తది. హ్మ్. తెలిస్తే నీకు సిగ్గు పోతది. రూపాయికి రూ. 100 కట్టించుకోవడము. అట్లా వడ్డీకి చక్ర వడ్డీ చేయడం. హ్మ్. ఎట్లా పడితే అట్లా హ్మ్. చేయడం అనేది. అది కొద్ది శాతం బందయింది. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఇప్పుడు ఇది ఇది ఇవి స్టార్ట్ ఇవి అయింది. ఆన్‌లైన్ మోసాలు ఇవి స్టార్ట్ స్టార్ట్ అయినాయి. అయింది. ఈ అవును. 2 స్టార్ట్ అయినాయి. అయితే దీన్ని ప్రాథమికంగా కేంద్ర ప్రభుత్వం అనేది దీని మీద దృష్టి సారించాలె. హ్మ్. కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు వాళ్ళ రాష్ట్రాలకు అంటే ఇది అంతర్జాతీయ విషయం. హ్మ్. సాంకేతికత అనేది అంతర్జాతీయంగా ఒక్కటే దగ్గర నుండి ఆపరేట్ అయితది. అది హ్మ్. మనము ఆపుకోలేం. ఎట్లా పడితే అట్లా, ఎప్పుడు పడితే అప్పుడు ఆపనీకి అవకాశం ఉండదు. హ్మ్. ఇన్ అంటే ఈ కొన్ని వందల కోట్ల మంది, కొన్ని వేల కోట్ల మందికి ఆహ్, యాక్సెస్ అయ్యే హ్మ్. ఒక టెక్నాలజీ. దాన్ని ఎప్పుడు పడితే అప్పుడు మనం నియంత్రణ చేసుకోనికి వీలుండదు. కాబట్టి ఒక పటిష్టమైన చట్టం తీసుకొచ్చి హ్మ్. పోలీస్ వ్యవస్థ గూడా హ్మ్. ఆ చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు అమలుపరిస్తే చేస్తే మాత్రం బావుంటది. తప్పకుండా దీన్ని మనం నివారించవచ్చు. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. సో చూషిర్రు గదా! ఈ విధంగా అందరూ గూడా వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా సే నో టు బెట్టింగ్ యాప్స్ అనే క్యాంపెయినింగ్‌లో ఉండండి. అండ్ అలాగే దీనిపైన గూడా పోలీస్ అధికారులు ఎవరైతే చర్యలు తీసుకున్నారో వాళ్ళకి అభినందించేదగ్గ విషయం అని చెప్పేసి చెప్తున్నాను. అండ్ అలాగే దీన్ని గూడా ఇంకా పటిష్టం జేయాలి. ఈ న్యాయ వ్యవస్థను గూడా ఇంకా పటిష్టం చేసి సో కేంద్రం గూడా దీంట్లో ఇంక్లూడ్ అయ్యి కేంద్రం గూడా ఒక బలమైన చట్టం తీసుకొసి అన్నిటి ఆపుతారు బెట్టింగ్ యాప్స్ అనేది అవన్నీ గూడా కంట్రోల్ అయితాయని చెప్పేసి రామారావు వెంకటరెడ్డి గారు చెప్తున్న పరిస్థితి.